భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా పెంచారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి జమ్మూ, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రూట్లలో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులు రద్దు కావడంతో రైళ్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇటు ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ భద్రతాపరమైన చర్యలను చేపడుతోంది. దీంట్లో భాగంగానే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో స్టేషన్స్ వద్ద సెక్యూరిటీ ఎట్లా ఉంది, దాంతోపాటు ట్రైన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ ప్రయాణ ప్రాంగణాలు ముఖ్యంగా రైల్వే వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించారు కదా, మీకు ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ రైల్వేస్? అది ముఖ్యంగా అంటే అందరికి తెలిసినట్టే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండడము, అంటే ట్రైన్ ఆపరేషన్స్ రిలేటెడ్ కావచ్చు, సెక్యూరిటీ పరంగా. సో అలాంటి మాకు డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి కూడా అంటే హెడ్ క్వార్టర్ మా సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ నుంచి జనరల్ మేనేజర్ గారు, మిగతా టాప్ అఫీషియల్స్ కూడా దీన్ని అంటే డీటెయిల్డ్గా రివ్యూ చేయడము, అందరికీ ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే అంటే సెక్యూరిటీ పరంగా రైల్వేలో అంటే పూర్తి స్థాయి సన్నద్ధమై ఉన్నాము. అలాగే ట్రైన్ ఆపరేషన్స్ రిలేటెడ్ కూడా అంటే ఎమర్జెన్సీలో ఎనీ టైం ట్రైన్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, మిగతా ఎక్కడికైనా అవసరం ఉన్న చోటికి ట్రైన్స్ని పంపించాలన్నా అన్నిటికి సంబంధించి కూడా పూర్తి సన్నద్ధంతో ఉన్నాము. అంటే ముఖ్యంగా సౌత్ సెంట్రల్ నుంచి నార్త్ వైపు వెళ్ళే పాసింగ్ త్రూ ట్రైన్స్ కావచ్చు, ఇక్కడ నుంచి నడిచే ట్రైన్కి సంబంధించి ఏమైనా రీషెడ్యూల్ అయ్యాయా? ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఇటు ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన గైడ్ లైన్స్ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో కూడా కొన్ని ఆపేశారు కాబట్టి ఎట్లా ఉంది సార్? కానీ ఇప్పటి వరకు అయితే అంటే ఎలాంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితి రాలేదు, అలాంటి అవకాశం కూడా లేదు. అంటే ప్రస్తుతానికి లేకపోవడం వల్ల ట్రైన్ డైవర్షన్స్ కానీ క్యాన్సలేషన్స్ కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ట్రైన్స్ సజావుగానే సాగుతున్నాయి. అన్ని స్టేషన్లు కూడా అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా కూడా ప్రయాణికులు వచ్చి ప్రయాణాలు కూడా సాగిస్తూ ఉన్నారు. ఇక మన దగ్గర ప్రధాన స్టేషన్స్లో హైదరాబాద్కి సంబంధించి స్టేషన్స్ వద్ద భద్రతాపరమైన చర్యలు ఎట్లా చేపడుతున్నారు? అదే ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ స్టేషన్స్ సికింద్రాబాద్, నాంపల్లి ఇలా జంట నగరాల్లో స్టేషన్స్, అంటే మిగతా చోట సౌత్ సెంట్రల్ పరిధిలో ఉన్న మేజర్ స్టేషన్స్ అన్నిట్లో కూడా సెక్యూరిటీని బీఫప్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీవ్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది, లీవ్స్ని. అలాగే ఎక్కడైతే మనకి మ్యాన్ పవర్ షార్టేజ్ ఉందో అక్కడ మ్యాన్ పవర్ని అంటే సిబ్బందికి సంబంధించిన మ్యాన్ పవర్ని పోస్ట్ చేయడము, అలాగే ఆర్పీఎఫ్ అవుట్ పోస్ట్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అంటే డే అండ్ నైట్ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది అన్ని ఇంపార్టెంట్ స్టేషన్స్. అలాగే అంటే ట్రైన్స్లో కూడా అంటే సెక్యూరిటీని పెంచడం జరిగింది. నైట్ కూడా ఆఫీసర్ స్థాయిలో కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, అలర్ట్నెస్ని కూడా అంచనా వేసేందుకు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అంటే అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కనిపించినా లభించినా కూడా వాటిని ఇమ్మీడియట్గా అంటే అక్కడున్న రైల్వే సిబ్బందికి చేరవేసే విధంగా, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ అయిన 139 ద్వారా చేరవేసేందుకు కూడా ప్రయాణికులని అలర్ట్ చేస్తూ ఉన్నాము. మనకు ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రాజస్థాన్, పంజాబ్ లాంటి, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళే ట్రైన్స్ పైన ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఢిల్లీ వైపు వెళ్ళే ట్రైన్స్కి ఆ డిమాండ్ ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా అంటే మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇటువైపు వెళ్తుంది, ఢిల్లీకి వెళ్తుంది. అలాగే మనకి జమ్మూ తావికి నాందేడ్ నుంచి కూడా ట్రైన్ ఉంది. అంటే జైపూర్, బికనేర్ అటువైపు కూడా అంటే ఈవెన్ గుజరాత్ వైపు కూడా ట్రైన్స్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి రోజువారీగా వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ట్రైన్స్ అన్నీ కూడా సజావుగానే రన్ అవుతున్నాయి. స్టేషన్స్లో కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి దాన్ని అంటే అడ్రస్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నిద్ధమై ఉన్నాము. ఇప్పటికే చాలా ఎయిర్పోర్ట్లో రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో కొన్ని ప్లేన్స్ కూడా ఆగిపోయాయి చాలా ఎయిర్లైన్స్కి సంబంధించి. ఆ ప్రభావం ప్రయాణికుల సంఖ్య, అదనపు ట్రైన్లు పెంచే అవకాశం ఏమన్నా ఉంటుందా? రైల్వే మీద ఎట్లా ఉంది సార్ డిమాండ్? ప్రస్తుతానికైతే అంటే ఏదైతే ట్రైన్స్ రన్ అవుతున్నాయి, స్పెషల్ ట్రైన్స్ కూడా రన్ అవుతున్నాయి, అన్నీ కూడా పూర్తి స్థాయిలో రన్ అవుతూ ఉన్నాయి. అదనపు డిమాండ్, సడన్ సర్జ్ ఆఫ్ ప్యాసింజర్ డిమాండ్ అన్నది ఇంకా రాలేదు. నాకు తెలిసి అది వస్తే కూడా పూర్తి సన్నద్ధమై ఉన్నాము. అంటే మా దగ్గర కోచెస్ కానీ అదనపు రేక్స్ కూడా అంటే ట్రైన్స్ ఫ్రెష్గా సడన్గా స్టార్ట్ చేయాలన్నా కూడా పూర్తి సన్నద్ధమై ఉన్నాము ఈ వార్ సిచ్యువేషన్ని గమనించి.
ఎస్ సార్, చూడొచ్చు ఓవరాల్ గా అయితే ఇటు యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమై ఇటు ముఖ్యంగా స్పెషల్ ట్రైన్ కి సంబంధించి డిమాండ్ ఉంటే తప్పకుండా ఇక్కడ మన సౌత్ సెంట్రల్ నుంచి కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దాంతో పాటు స్టేషన్స్ లో ముఖ్యంగా ప్రయాణికులు అలర్ట్ గా ఉండేందుకు అనౌన్స్మెంట్స్ కావచ్చు, భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరితావి, 6 న్యూస్, హైదరాబాద్.